కూటమి పాలనలో రాజును మించిన రాజభక్తి గురించి తరచుగా వింటుంటాం. కానీ ఇప్పుడు దేవుడిని మించిన రాజభక్తి గురించి తాజాగా తెలిసింది. ముఖ్యమంత్రి దేవుడి కంటే గొప్పోడు అన్న చందంగా మంత్రులు తయారయ్యారు. సీఎం మెప్పు పొందటం కోసం నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న మంత్రులు ఇటీవల పెరిగిపోతున్నారు. చంద్రబాబు జన్మదిన వేడుకల కోసం శ్రీశైలం మల్లన్న లడ్డూ ప్రసాదాన్ని వేల సంఖ్యలో తరలించి పంపిణీ చేయటం హాట్ టాపిక్గా మారింది. అసలేం జరిగిందో చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. సీఎం పరివారంలోని వారంతా మరింతగా సందడి చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. చంద్రబాబు మెప్పు పొందడం కోసం శ్రీశైల మల్లన్నకు అపచారం చేసే స్థాయికి వెళ్లారు. శ్రీశైల దేవస్థానం నుంచి ఏకంగా 10,000 లడ్డూ ప్రసాదాలను తెప్పించుకుని చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో పంచిపెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి ఇలాకా నెల్లూరులో ఏర్పాటు చేసిన చంద్రబాబు జన్మదిన వేడుకల్లో శ్రీశైల ఆలయం సెట్టింగ్ ఏర్పాటు చేసి బాబోరి శ్రేయస్సు కోరుతూ లడ్డూ ప్రసాద వితరణ జరిపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీశైలం మల్లన్న ప్రసాదానికి ఒక విశిష్టత ఉంది. శ్రీగిరిపై కొలువుదీరిన మల్లన్న స్వామికి శ్రీ భ్రమరాంబికా మాతకు కైంకర్యం చేసిన లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందిస్తారు. మల్లన్న లడ్డూ ప్రసాదాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నాణ్యమైన పదార్థాలతో ఎప్పటికప్పుడు తయారు చేసి భక్తులకు అందుబాటులో ఉంచుతారు. స్వామి అమ్మవార్ల భక్తులు వీటిని ఎంతో పవిత్రంగా ఇంటికి తీసుకువెళ్లి ప్రసాదాన్ని తమ పూజాగృహంలో ఉంచి నివేదన చేసిన తర్వాతే వాటిని స్వీకరిస్తారు. ఇంతటి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని ఈవెంట్ మేనేజ్మెంట్లో భాగంగా అక్కడికి వచ్చిన వారికి అందించే స్నాక్స్ స్థాయికి సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి దిగదార్చడం పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది. శ్రీశైలం స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఒక్కరికి 10కి మించి లడ్డూలు ఇవ్వరు. అలాంటి జన్మదిన వేడుకల కార్యక్రమం కోసం వేలాది లడ్డూలను తరలించి భక్తుల మనోభావాలను కించపరిచారు. పవిత్ర శ్రీగిరిపైకి మద్యం మాంసం అక్రమంగా చేరుతున్నా పట్టించుకోని మంత్రి తన రాజకీయ భక్తి నిరూపించుకునేందుకు సాక్షాత్తు మల్లికార్జున స్వామికే అపచారం చేసేలా వ్యవహరించడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.